హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. మేము మా ఇంటి దగ్గర వినాయకుడు పూజ చేయించుకున్నాం. యాక్చువల్గా మేము 2 days ముందే అడిగామన్నమాట పూజ చేయించుకుంటామని. సో వాళ్ళు అప్పుడు పాసిబుల్ అవ్వదు అని చెప్పారు. మాకన్నా చాలా ఏడ్చింది అనమాట. మనం అంతకు ముందే ఎందుకు అడగలేదు, వాళ్ళు పూజ చేయించుకునే టైంకి అడిగితే ఒప్పుకోరు కదా అని ఏడ్చిండు. సో ఇవాళ వాళ్ళే ఇంటికి వచ్చి మీరు పూజ చేయించుకోండి అని చెప్పారు. సో అలా ఇవాళ మేము పూజ పెట్టించుకుంటున్నాం. సో మా కన్నకి తెలీదు. సో వాడు ఎలా సర్ప్రైజ్ అయ్యాడో చూపిస్తాను చూడండి. ఒక సర్ప్రైజ్ అక్కర్లేదా? చెప్పు, గెస్ చేయి. నువ్వు గెస్ చేయాలి. ఎక్కడ నెయ్యి ఆల్రెడీ ముందే చేసిన. ఎందుకు డల్ ఉన్న ఫేస్ అంతా? ఎప్పుడు బిర్యానీ పిచ్చే. నువ్వు చెప్పురా. చికెన్ నో నో, దిస్ ఇస్ ఫర్ ఓన్లీ కన్నా సర్ప్రైజ్. ఐ థింక్ నువ్వు వినాయక చవితి అప్పుడు ఏం తినవేమో నాన్ వెజ్. అప్పుడు నీకు సర్ప్రైజ్ ఎట్లా అవుతుంది? నువ్వు 9 days నాన్ వెజ్ తినవు కదా. నో నో, యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఓన్లీ ఫర్ యూ. టెల్ మీ, గెస్. ఇంకా కూడా ఐడియా రాలేదా నీకు? Oh shit. Yesterday you was disappointed. Why? What is the reason? Tell me. ఎందుకు పోయిర్రు? అరే ఇంతలో ఇచ్చినాక చెప్పవేంద్రా. Today we have Vinayaka Puja. నువ్వు సర్ప్రైజ్డా కాదా? హ్యాపీయా కాదా? సేమ్ మన వినాయకుడే. హౌ ఇస్ యువర్ రియాక్షన్? పొద్దున చెప్పిరు నాన్న. సో ఆ విధంగా మా కన్నని సర్ప్రైజ్ చేశాను అనమాట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో తర్వాత వాడు నేను తాలికలు చేసేటప్పుడు వచ్చి నాకు చూపించి నేను చేస్తా అని. సో వాడు హెల్ప్ చేసినాడు. ఆలోపు వాళ్ళ చెల్లె ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఏమున్నాయా అని ఆమె ఎత్తుకుంటే ఆమె కూర్చుంది. సో వీడు మాత్రం నాకు హెల్ప్ చేసింది అనమాట. తాలికలు చేశారు. లిటరలీ నాకు 1.5 hour పట్టింది. సో ఈ తాలికలు ప్రిపరేషన్ చేయడానికి చాలా టైం తీసుకుంది. వన్స్ అవి కంప్లీట్ అయిపోయాక నేను ఇంకా పులిహోర ప్రిపరేషన్ చేసేసుకున్నాను, అలాగే పాయసం ప్రిపరేషన్ చేసేసుకున్నాను. సో మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 2 to 3 hours టైం పట్టింది అనమాట. సో ఈ లోపు మా కన్నతో మధ్యలో ఫన్ చేసుకుంటూ వాటితో టైం పాస్ చేస్తూ కంప్లీట్ చేశాను అనమాట. సో నేను ఆల్మోస్ట్ 2 kgs వరకు పులిహోర చేశానండి. సో అలాగే పాయసం 1.5 liter వరకు పాయసం చేశాను. సో ఎలా వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను, బట్ ఫైనలీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. సో అలాగే పూజకి కావాల్సిన దండ, కొబ్బరికాయ, అలాగే ప్రసాదం పెట్టడానికి ప్లేట్స్, కప్స్ అండ్ స్పూన్స్ తీసుకున్నాను. సో రెడీ అయిపోయినాము. ఇప్పుడు మేము గణేష్ దగ్గరికి వెళ్తాము, పూజ చేయించుకుంటాము. చెప్పు. ఇప్పుడు మేము గణేష్ దగ్గరికి వెళ్తున్నాం, పూజ కూడా చేయించుకుంటాం. సో ఫైనల్గా ప్రసాదాలు రెడీ చేసుకొని సో మండపం దగ్గరికి వెళ్ళామన్నమాట. మేము మాతో పాటు మా ఓనర్ వాళ్ళు కూడా చేయించారనమాట పూజ ఆ రోజు. సో యాక్చువల్గా నేను పాయసం, పులిహోర చేశాను, తను దద్దోజనం, బెల్లమన్నం ఇంకా శనగలు చేసింది అనమాట. సో అన్నీ తీసుకొని మొత్తానికి మండపం దగ్గరకు వచ్చేసాము. కాసేపు వెయిట్ చేసామన్నమాట. అక్కడ పూజారి రాలేదు, అదే పంతులు రాలేదు. కాసేపు వెయిట్ చేసాము. సో ఈలోపు కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని సో మేము అక్కడ కూర్చునేసరికి పూజారి వచ్చేసిండే అనమాట. సో వీడికి అర్థం కాలేదనమాట ఏం చేస్తున్నారు అసలు అని. సో వాడు ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు. ఆ విధంగా పూజ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 30 minutes టైం పట్టింది పూజ కంప్లీట్ అవ్వడానికి. సో ఈ విధంగా ఫైనల్గా హ్యాపీగా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో మేము మా ఓనర్ వాళ్ళందరం కూర్చొని పూజ చేయించుకున్నాము. సో పూజ అయిపోయాక పిల్లలు కాసేపు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అక్కడే ఉన్నాము. మా పిల్లలు అక్కడ సాంగ్స్ కూడా పాడారు. సో ఈ విధంగా పిల్లలు కాసేపు వినాయకుడి పాటలు పాడారనమాట. సో ఆ పాటలు పాడాక కాసేపు ఉండి సో అక్కడ అందరికీ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో పిల్లలు అలా పాటలు పాడితే సంగీతం ఏమైనా నేర్పిస్తున్నారా అని అడిగారు. లేదంటే క్యాజువల్గా వాళ్ళు యూట్యూబ్లో చూసి పాడిన పాటలే అవి. సో ఈ విధంగా ఫైనల్గా 2 photos తీసుకొని స్టార్ట్ అయిపోయాము. సో ఇది వాళ్ళ మా మినీ వ్లాగ్ ఫర్ గణేష్. సో మీకు మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.